హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి నువ్వులు పల్లి లడ్డు తయారు చేసే విధానం చూపిస్తాను మా స్టైల్లో. ముందుగా పెనం పెట్టి ఒక కప్పు గుళ్ళు వేసుకోవాలి. వేసుకుని సన్న మంట పెట్టి వేయించుకోవాలి. ఇలాగ ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పల్లీలు చల్లారాక పొట్టు తీసుకుని రెడీ చేసుకోవాలి. వేడి మీద రాదు, చల్లారాక పొట్టు వస్తుంది. తర్వాత నువ్వుల కప్పు వేసుకోవాలి. వేసుకుని ఇలా వేయించుకోవాలి. తర్వాత కొన్ని యాలకులు కూడా అందులోనే వేసుకుని కొంచెంసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఇవి కూడా ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ జీడిపప్పు ముక్కలు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను జీడిపప్పు ఒకటే వేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి టేస్ట్ ఉంటుంది, బాగుంటాయి. ఇలా బౌల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రాగి పిండి 2 కప్పులు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. బాగా అడుగు పడుతుంది, కలుపుతూ వేయించుకోవాలి. త్వరగా వేగిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుళ్ళు పొట్టు తీసేసుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత చల్లారిపోయాక పక్కన పెట్టుకొని ముందుగా గుళ్ళు వేసుకుని పొట్టు తీసుకుని గుళ్ళు మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత నువ్వుపప్పు, యాలకులు కూడా వేసేసుకున్నాను. ఇవి రోజుకు ఒక లడ్డు తింటే పిల్లలకి రోజు సరిపడా కాల్షియం అందుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ రాగిపిండి మిక్సర్లో వేసేసుకోవాలి. నువ్వుల పొడి, పల్లి పొడి వేసేసుకొని తర్వాత కొంచెం పొడి తీసుకుని మిక్సీలో వేసుకున్నాను. అంటే బెల్లం వేసుకుంటాను అందుకని. తర్వాత 2 కప్పులు రాగి పిండికి 2 కప్పులు బెల్లం పడుతుంది. 2 కప్పులు వేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని బెల్లం అంతా పిండికి పట్టేలా కలుపుకోవాలి. బెల్లం వేడి చేసుకుని కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా మామూలుగానే వేసుకున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అని. వేడి చేసుకుని వడపోసుకుని వేసుకోవచ్చు. అప్పుడైతే ఈజీగా అవుతుంది. నేను మామూలు డైరెక్ట్గా వేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని వేయించిన జీడిపప్పు ముక్కలు, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది రోజుకొకటి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టుకుని స్కూల్ పంపిస్తే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి. నెయ్యి లేకపోతే గోరువెచ్చని పాలు వేసుకున్న లడ్డు చుట్టుకోవచ్చు. ఇలా రౌండ్గా లడ్డు చుట్టుకోవాలి. బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నీ మన ఇంట్లో ఉండి ఈజీ ప్రాసెస్లో అయిపోతాయి. తర్వాత బౌల్లో 1 by 1 లడ్డూలన్నీ రెడీ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటూ రెడీ చేసుకుంటున్నాను. ఇవి ఒక 15 days పాటు ఉంటాయి, నిల్వ ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల ఉంటుంది. ఇలా 1 by 1 రెడీ చేసుకోవాలి. మా అబ్బాయికి పెట్టి చూశాను, టేస్ట్ చూడమని. బాగుందంట.
అలా మీ పిల్లలకు కూడా ఒకసారి ఇలా రెడీ చేసి చూడండి. లడ్డూలన్నీ ఇలా రెడీ చేసుకుని సర్వ్ చేసుకోవడం అంతే. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.